హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే నేను మండే తీసిన ఒక చిన్న షార్ట్ అండి. నేను ఇంకా భగవాన్ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. వస్తుంది శ్రావణ మాసం కదా, నాకు మండేనే టైం దొరుకుతుంది. ఎందుకంటే ట్యూస్డే ఏమో మంగళవారం మన దేవుడిని నీట్గా దేవుడి రూమ్ క్లీన్ చేయం కదా. బుధవారం ఏమో అమావాస్య పడుతుంది. నేనైతే అమావాస్య రోజు చేయనండి. అండ్ లక్ష్మీవారం నుంచి ఇంకా శ్రావణ మాసం కదా, ఇంకా టైం లేదనేసి మండేనే మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇది నేను 2 పార్ట్స్లో మీకు పెడతానండి. ఈరోజు ఒకటి, రేపు పార్ట్ 2 అయితే పెడతాను. ఎందుకంటే ఈ క్లీనింగ్ అంతా నేను ఒక చిన్న షార్ట్లో అయితే చూపేలేను కదా. వీడియోస్ చేద్దామని అంటే అసలు వ్యూస్ రావట్లేదు. నెక్స్ట్ శ్రమ కూడా చాలా ఎక్కువ అండి. ఇలా పీటల మీద నేనే ముగ్గులు పెట్టుకుంటాను. అంటే ఇది వుడ్ అనమాట. అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు వుడ్ వర్క్ చేసేటప్పుడు చిన్న చిన్న వుడ్ మిగిలిపోద్ది కదా, ఆ వుడ్ని తీసుకొని దానిపైన నీట్గా ఎక్రిలిక్ కలర్స్తో బ్రౌన్ బ్యాక్ సైడ్ బ్రౌన్ కలర్ వేసుకొని దానిపైన వైట్ పెయింట్తో అయితే ముగ్గులు పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది. అండ్ గౌరమ్మకు కూడా అట్లానే పెట్టుకున్నానండి. ఎందుకంటే పసుపు రాసి ముగ్గు పిండితే పెడుతుంటే 2-3 రోజులకి బూజులా పట్టేస్తుందండి. అండ్ అదంతా తీసేసిన తర్వాత ఈ టైల్స్ అంతా అయితే కొంచెం సర్ఫ్ వేసి క్లీన్ చేశాను. జస్ట్ హ్యాండ్స్ స్క్రబ్తోనే చేశానండి. తర్వాత వాటర్తో క్లీన్ చేశాను. తడి క్లాత్తో క్లీన్ చేస్తుంటే అసలు క్లీన్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం దీపాలు పెడతాం కదా. అండ్ ఇలా క్లీన్ చేయడం అంటే నేను 6 monthsకు అట్లా చేస్తానులేండి. ఎవ్రీ మంత్ అయితే చెయ్యను. ఈ 6 months లోపు ఈ దీపాలు ఇదంతా వల్ల ఏంటంటే ఆ టైల్స్ అన్ని బ్లాక్ వస్తున్నాయి. అది మనం తడి క్లాత్ ఎంత క్లీన్ చేస్తున్నా సరే ఆ బ్లాక్ షేడ్ అనేది అయితే ఉండిపోతుందండి. అంత క్లియర్ అయితే రావట్లేదు. ఇంక ఇలా కాదులే అనేసి నేను ఇంకా లైట్గా అనమాట, అంత ఎక్కువ వాటర్ కాకుండా లైట్గా సర్ఫ్తో ఫస్ట్ అయితే స్క్రబ్తో క్లీన్ చేసేసి తర్వాత వాటర్ వేసేసి క్లీన్ చేసి మళ్ళీ క్లాత్తో మొత్తం క్లీన్ చేశాను. నా భగవాన్ రూమ్ అయితే ఇప్పుడు నీట్గా అయిపోయింది. గోడలు ఇంకున్నాయి, బ్లాక్గా ఉన్నాయి. దానికేమో వాల్పేపర్ తీసుకున్నాను. బట్ మా వారేమో అది వేయట్లేదు. ఎందుకంటే అది మన వల్ల కాదు కదండి. మనం లేడర్ ఎక్కినా సరే మనకు అది అందదు. అండ్ మగవాళ్ళ మీద డిపెండ్ అయితే ఆ పని ఇంకా అయినట్టే. మా ఇంట్లోనైతే ఇంకా అస్సలు అవ్వదు, చాలా లేట్ అవుతుంది. ఇంకా రూమ్ అంతా ఖాళీ చేసాక నీట్గా ఇంక సామాన్లు ఇక్కడ ఉండే అంటే దేవుడి ఫొటోస్ ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి సరిపోతుంది. మండే పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారులేండి. ఈసారి అయితే వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే నాకు భగవాన్ రూమ్ క్లీన్ చేయడం అంటే ఒక 2-2.5 hours పట్టేస్తుందండి. బట్ ఈసారి అయితే నాకు వాళ్ళు బాగానే హెల్ప్ చేశారులేండి. పిల్లలకి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న మనం చెప్పాలి. చాలామంది ఏమంటారంటే ఎందుకు దేవుడి రూమ్లో అన్ని పెట్టేస్తామని అంటారు. ఇప్పుడు రెంట్ హౌస్ అనుకోండి, మనకు అంత ప్లేస్ ఉండదు. ఓన్ హౌస్ అయ్యేటప్పుడు మనకి పెట్టుకోవాలని ఆశగా ఉంటుంది కదా, ఎప్పుడు బీరువాలను దాచుకొనే ఉంటాము. అందుకనే నాకు కొంచెం శ్రమ అవుతుంది క్లీన్ చేసేటప్పుడు. అయినా సరే నేను ఇష్టంగానే అన్నీ పెట్టుకుంటానండి. దేవుడి రూమ్లో అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే ఇవన్నీ క్లీన్ చేసుకొని డ్రై చేశాను. ఈవినింగ్ కల్లా అన్ని బొట్లు పెట్టుకొని పెట్టేస్తాను. అండ్ తర్వాత కూడా ఎట్లా కనిపించింది అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను రేపు. అండ్ వెళ్ళే ముందు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.